విజయ్ దేవరకొండతో తెలుగులో అర్జున్ రెడ్డి సినిమాను రూపొందించి ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. అదే అర్జున్ రెడ్డిని హిందీలో రీమేక్ చేసి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నారు. దాంతో వెంటనే బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్తో యానిమల్ మూవీ రూపొందించారు. ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. దాంతో బాలీవుడ్తో పాటు దేశవ్యాప్తంగా సందీప్ వంగకి గుర్తింపు దక్కింది. అదే సమయంలో సందీప్ వంగను తీవ్రంగా విమర్శించేవారు ఉన్నారు. అవసరం లేకున్నా హింస, రొమాన్స్ను తన సినిమాలలో జోడిస్తాడు అనే విమర్శను అర్జున్ రెడ్డి సమయం నుంచి సందీప్ వంగ ఎదుర్కొంటున్నాడు. సందీప్ వంగ తన ప్రతి సినిమాలోనూ ఆడవారిని తక్కువ చేసి చూపించేవాడనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు కొందరు సందీప్ వంగ సినిమాలను చూసే పరిస్థితి లేదనే టాక్ ఉంది. ఇండస్ట్రీకి చెందిన వారు సైతం సందీప్ తన సినిమాలలో ఆడవారిని తక్కువ చేసి చూపించడం మాత్రమే కాకుండా అనవసర రొమాన్స్, అతి హింసాత్మక సన్నివేశాలను చూపిస్తాడని విమర్శించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో సందీప్ వంగ తనపై వస్తున్న విమర్శలకు సమాధానమిచ్చారు. తాను ఏం చేసినా విమర్శించేవారు ఉంటారని, కనుక విమర్శలకు భయపడి తాను నిర్ణయాలు తీసుకోను అంటూ చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో భాగంగా పాటలు లేకుండా సినిమా, హీరో లేకుండా సినిమా అనే రెండు ఆప్షన్లు ఇస్తే మీరు దేన్ని ఎంపిక చేసుకుంటారని ప్రశ్నించారు. అప్పుడు సందీప్ వంగ స్పందిస్తూ హీరో లేకుండా సినిమా తీయాలనేది తన ఆలోచనగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో అయినా తప్పకుండా తాను హీరో లేకుండా సినిమాను తీస్తాను అన్నారు. 4 లేదా 5 ఏళ్లలో తాను హీరో లేకుండా సినిమా తీస్తాను. అప్పుడు కూడా నా సినిమాను విమర్శించేనా స్త్రీలు నన్ను విమర్శిస్తారు. హీరో లేకుండా సినిమాను తీసినా వారు నా సినిమాను ఇష్టపడరు అని సందీప్ వంగ చెప్పుకొచ్చారు. హీరో లేకుండా తాను సినిమా తీసినప్పుడు అప్పుడు సందీప్ చెప్పాడు. సందీప్ చెప్పింది చేసి చూపించాడు అని అంతా మాట్లాడుకుంటారని సందీప్ అన్నారు. యానిమల్ తర్వాత సందీప్ వంగ స్పిరిట్ సినిమా వర్క్ మొదలు పెట్టారు. ఇప్పటికే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా ప్రభాస్ బిజీగా ఉండటం వల్ల ఆలస్యమవుతుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్నట్లు సమాచారం అందుతుంది. ప్రభాస్ ను పోలీస్ ఆఫీసర్ గా సందీప్ వంగ చూపించబోతున్నారు. కబీర్ సింగ్, యానిమల్లకు తగ్గట్లుగా స్పిరిట్ సినిమా ఉంటుందని టాక్. వచ్చే ఏడాదిలో స్పిరిట్ వచ్చే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. అందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.